ముందుగా అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీ ఇంట్లో పూజ అయితే ఎలా జరిగింది? మా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు నేనైతే వరలక్ష్మి వ్రత కథ అయితే చెప్తాను, శ్రద్ధగా వినండి. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో ధరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని పార్వతి ఒకరోజు ఆ పరమశివుడిని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం అనేది ఉందని వివరించాడు. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని పూజా విధానాన్ని పార్వతీదేవికి పూర్తిగా విశదీకరించాడు ఆదిదేవుడు. పూర్వం సౌనకాది మహర్షులు ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని సంపాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరే ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన బ్రహ్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని కోరింది. ఇక్కడ కథ అయితే మళ్ళీ రిపీట్ అయ్యిందండి. సో అప్పుడు ఏంటంటే పరమశివుడు అయితే పార్వతీదేవికి వరలక్ష్మి వ్రతం గురించి చెప్పారు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయిని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తామామలను సేవలలో తరించేది. వరలక్ష్మి సాక్షాత్కారం. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతరార్థనమైనది. చారుమతి సంతోషించింది. హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలను పొందుతారు. ఓ పావని, నా పూర్వ జన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలో మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలో స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలతో నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియులు గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్లను గజతరగరత వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు.
వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనేల్లో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సు పైన వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, ముడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తితో ఆ అమ్మవారిని ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు. కథ అయితే పూర్తయిందండి. ఇంట్లో ఎవరెవరైతే వరలక్ష్మి పూజను చేసుకుంటున్నారో ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ఏంటంటే, మీరు ఏం చేసినా సరే భక్తితో చేయండి, ఆర్భాటం వద్దు. ఇప్పుడు పూజలు చూసుకుంటే ఈ సీరియల్ యాక్టర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఏమంటారు ఆర్భాటంగా చేసేస్తున్నారు తప్ప భక్తి అనేది జీరో కనిపిస్తుంది. ఎక్కువ హంగుల ఆర్భాటాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అలా చేయొద్దు. చక్కగా అమ్మవారి ఫోటో కానీ కలశం కానీ పెట్టుకొని అమ్మవారిని నిష్టభక్తితో మీరైతే పూజించుకోండి. అమ్మవారిని మీరు పూజించుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తర నామం కానీ, అమ్మవారి కథ కానీ, లేదంటే అమ్మవారి పాటలు ఏమన్నా కానీ మీరు వినండి. చదవగలము అనుకున్న వాళ్ళు చదివితే చాలా అంటే చాలా మంచిది. చదవలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ స్మార్ట్ ఫోన్స్ మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటే కనుక వీడియో అనేది పెట్టుకోండి, లేదంటే సాంగ్స్ వినండి, మంత్రాలు వినండి. చాలా మంచి పుణ్యం వస్తుంది అన్నమాట. కానీ ఏది చేసినా భక్తితో అయితే చేయండి. మీకైతే ఈ కథ మీరు శ్రద్ధగా విన్నారని నేనైతే అనుకుంటున్నాను. మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది. మా గ్రామ దేవత అయిన శ్రీ బాల అన్నం పేరంటాల తల్లి గుడికి అయితే మేము వెళ్ళి ఆ అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము ఎంత చక్కగా ఎంత బాగా అమ్మవారిని అయితే పూజించుకున్నామనేది. సో ఈ వీడియో అయితే మీకు తప్పనిసరిగా యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రత కథ అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది వచ్చేసి 7 minutes ఇలా అనుకుంటా. సో ఈ రెండవ వారం శుక్రవారం వీలు కాలేదు అనుకునే ఆడవారు శ్రావణ మాసం అయ్యేలోపు మీరు ఎప్పుడైనా ఆ తల్లికి అయితే మీరు పూజ చేసుకోవచ్చు. ఈ వారమే చెయ్యాలని ఏమీ రూల్ అయితే కాదు, కానీ రెండవ వారం చేసుకుంటారు కనుక మ్యాక్సిమం చాలామంది ఈ వారమే తల్లిని అయితే పూజించుకుంటారు. బట్ మనం వీలు కానప్పుడు మనకి ఎలా వీలైతే అలా చేసుకోవడమే మంచిది. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ మరొకసారి 2వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.